సందర్భం వచ్చినప్పుడు నేను ప్రేమిస్తుంది ఎవరినో చెబుతున్నానా అని చెప్పి భూమి అనడంతో, సరే అమ్మా, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పు. నీ మనసులో ఎవరో ఒక అతను ఉన్నాడు కాబట్టి ఇక ఆ గగన్ గాడు ఎప్పటికీ నీకు దగ్గర కాలేడు. నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. సరే అమ్మా అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత భూమి ప్రేమిస్తున్నానని చెప్పింది తనని అనుకుని చెర్రీ ఎంతగానో ఆనందపడిపోతూ, భూమి, నువ్వు ప్రేమిస్తున్న విషయం అందరికీ చెబుతావు, నాకు మాత్రం చెప్పవు అని అంటూ ఉంటే, అదేంటి చెర్రీ, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో నీకు తెలిసిపోయిందా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును తెలుసు, ఇది ఇంకొక రకమైన టీజింగ్ కదా, నాకు తెలుసులే అని చెప్పి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేంటి, నేను కూడా గగన్ గారిని ప్రేమిస్తున్నానన్న విషయం ఈ చెర్రీకి కానీ తెలిసిపోయిందా అని చెప్పి ఎలా తెలిసిందని కంగారు పడుతూ ఉంటుంది. ఇక చెర్రీ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, చెర్రీ దయచేసి నేను ప్రేమిస్తున్నానన్న విషయం మీ అన్నయ్యకి చెప్పొద్దు అని భూమి అంటూ ఉంటే, అప్పుడు చెర్రీ మనసులో ఇదేంటి అన్నయ్యకి చెప్పొద్దు అంటుంది, అంటే ఒకవేళ తెలిస్తే అన్నయ్య ఫీల్ అవుతాడు కదా, అందుకే అలా చెబుతుందేమో అనుకొని సరే అన్నయ్యకి చెప్పలే అంటూ చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ చెర్రీ మాటలు అస్సలు నమ్మకూడదు, గగన్ గారికి చెప్పేస్తాడు అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరో పక్క వంశీ వాళ్ళ నాన్న కాలనీ మీటింగ్కి వెళ్ళొచ్చి తల పట్టుకొని కూర్చుంటాడు. అబ్బా అమ్మ ఇందు, కొంచెం కాఫీ తీసుకొని రామ్మా, తల నొప్పిగా ఉంది అని చెప్పి అతను అంటూ ఉంటే, అలాగే మావయ్య అని చెప్పి ఇక ఇందు కాఫీ పెట్టడం తనకి రాకపోవడంతో ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వంశీ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ఫోన్ చేసి అడగాల అని అనుకుని వద్దులే, ఆయన్ని డిస్టర్బ్ చేసినట్టుగా అవుతుంది. గూగుల్లో సెర్చ్ చేసి కాఫీ ఎలా చేయాలో చూద్దాం అనుకుని ఇక తిప్పలు పడి ఇందు కాఫీ చేసి తన మామగారికి తీసుకొచ్చి ఇస్తుంది. ఇక కాఫీ తాగిన తర్వాత వెంకటేష్ అలా ఆ కాఫీని బయటికి ఊసేస్తాడు. ఛీ, ఇది కాఫీనా, నీకు అసలు కాఫీ పెట్టడం వచ్చా అని చెప్పి అతను మండిపడుతుంటే, అప్పుడే సౌందర్య మార్కెట్ నుండి ఇంటికి తిరిగి వస్తుంది. ఏంటండి మీరు, కోడలు కాఫీ చేసి తీసుకొస్తే వెక్కిరిస్తున్నారా? కోడలు ఏది ఇచ్చినా సరే అది ఆఖరికి విషమైనా నవ్వుతూ తాగాలి అని చెప్పి సౌందర్య అంటూ ఉంటుంది. అమ్మాయి ఇందు, నీకెందుకమ్మా ఈ శ్రమ, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్పి అంటూ మీ అత్తయ్యకి ఫోన్ చేసి కట్నం ఎప్పుడు పంపిస్తారో అడుగు అని చెప్పి అంటూ ఉంటే, ఓహో కోడలు కట్నం తీసుకొస్తున్నందుక నువ్వు కోడల మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నావని చెప్పి వెంకటేష్ మనసులో అనుకుంటాడు. ఇక ఆ తర్వాత ఇందుతో వెంటనే మీ అత్తయ్యకి ఫోన్ చేయమ్మా అని సౌందర్య అంటూ ఉంటే, కిచెన్లో ఫోన్ ఉంది అత్తయ్య, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ఇక అలా వచ్చి టెన్షన్ పడుతూ వంశీకి ఫోన్ చేస్తుంది. అపూర్వ అత్తయ్య అని చెప్పి ఇందు మాట్లాడుతూ ఉంటే, ఏంటి డార్లింగ్ చెప్పు, ఇప్పుడే కాఫీ తాగుదామని నేను ఆఫీస్లో నుండి బయటకు వచ్చాను అని చెప్పి వంశీ అలా కాఫీ తాగుతూ ఇందుతో మాట్లాడుతూ ఉంటాడు. అయినా అపూర్వ అత్తయ్య అంటున్నావేంటి, మళ్ళీ మా అమ్మ కట్నం గురించి మీ అత్తయ్యకి ఫోన్ చేయమని నీతో చెప్పిందా అని అంటూ ఉంటే, అవును అత్తయ్య ఎగ్జాక్ట్లీ అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. అయితే ఒక పని చేయి, సాయంత్రం పంపిస్తానందని మా వాళ్ళకు అబద్ధం చెప్పేసి సాయంత్రం నేను చూసుకుంటాను కదా అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. అలాగే అత్తయ్య అని చెప్పి ఇందు ఫోన్ పెట్టేసిన తర్వాత, ఈరోజు సాయంత్రం కట్నం పంపిస్తానని చెప్పారు అత్తయ్య అని చెప్పి ఇందు సౌందర్యకి చెప్పడంతో ఇక సౌందర్య వెంకటేష్ ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు. మరోపక్క గగన్ తన కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన చందుతో కలిసి బిల్డింగ్ డిజైన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న వర్కర్స్తో చిన్నప్పటి నుండి నేను చందు ఇద్దరం కూడా మంచి ఫ్రెండ్స్, 10th క్లాస్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాము. ఆ తర్వాతే మా అమ్మని చెల్లిని తీసుకొని నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఈ మధ్య వీడు నాకు కలిసేంత వరకు సివిల్ ఇంజనీర్ అయ్యాడన్న విషయం నాకు తెలీదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఈ ప్రాజెక్ట్కి ఇప్పటి నుండి చందునే ఇన్ఛార్జిగా ఉంటాడు అని చెప్పి గగన్ అక్కడున్న వర్కర్స్కి చెబుతూ ఉంటాడు. దాంతో చందు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ, ఒరే గగన్ చాలా థ్యాంక్స్ రా, చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు నాకు ఇంత పెద్ద బాధ్యతని అప్పగిస్తున్నావని చెప్పి చందు అంటూ ఉంటాడు. రే, కేవలం మన ఫ్రెండ్షిప్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నేను ఇదంతా చేయడం లేదు, నీ దగ్గరున్న టాలెంట్ని కూడా చూసే ఇదంతా ఇస్తున్నాను. నీ రెజ్యూమ్ని నేను చూశాను, నీకు చాలా టాలెంట్ ఉంది అని చెప్పి గగన్ ఇప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ బాధ్యత నీదే, నువ్వే చూసుకోవాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో బావా బావా అంటూ నక్షత్ర అక్కడికి వస్తుంది. నేను ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడలేను, మీటింగ్లో ఉన్నాను కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు మీటింగ్లో ఉంటే నేను
లైఫ్ చివర్లో ఉన్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో చందు మిగతా ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. గగన్ ఒంటరిగా ఉన్నప్పుడు నక్షత్ర అక్కడికి వచ్చి బావా నేను నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, కానీ నాకు నీలాంటి వాళ్ళతో మాట్లాడాలని లేదు అని చెప్పి మొహం పక్కకు తిప్పేసి అలా వెనక్కి తిరిగి నిలబడి ఉంటాడు. నువ్వు అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నువ్వు కూడా ఆ భూమిని ప్రేమిస్తూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నీ మీదున్న పంతంతోనే మా నాన్న దాన్ని దత్తత తీసుకుంటున్నాడు, అంతేకాని అది సొంత కూతురని కాదు. మా నాన్నకు నువ్వు శత్రువని తెలిసి కూడా అది అందరి ముందు నిన్ను అవమానించింది. నువ్వు తీసుకువచ్చిన నెక్లెస్ని విసిరి కొట్టింది. అసలు ఆ భూమికి నాలాగా స్టేటస్ లేదు. ఇక అందంలో ఉంటావా? అసలు అది నాకు కాంపిటీషనే కాదు. మరి ఏం చూసి దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు బావా? దానికంటే నేను ఎందులో తక్కువ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ మంచితనానికి, మూర్ఖత్వానికి, అణుకువకి, అహంకారానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా చెప్పినా నీకు అర్థం కాదులే అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర గగన్ని బెదిరిస్తూ, చూడు బావా, నువ్వు బర్త్డేకి వచ్చింది, వనభోజనాలకు వచ్చింది నా కోసమేమో అనుకున్నాను, కానీ ఆ భూమి కోసం అని చెప్పి అంటూ ఉంటే, నువ్వున్న ప్రతి చోట కూడా భూమి ఉంది. భూమి కోసం నేను అక్కడికి వస్తే నువ్వు నీ కోసమేమో అని భ్రమపడ్డావు. అది నా మిస్టేక్ కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. చూడు బావా, సరే ఇప్పటి వరకు నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ ఇక మీదటైనా నువ్వు నన్ను ప్రేమించాల్సిందే. లేకపోతే నువ్వు నాకు పంపించిన మెసేజ్ అలాగే ఉంది. ఇప్పుడే ఈ మెసేజ్ని తీసుకువెళ్ళి నాన్నకి చూపిస్తాను అని చెప్పి నక్షత్ర బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్ బ్లాక్మెయిలా అని చెప్పి, సరే వెళ్ళి ఆ మెసేజ్ని చూపించుకో. చూడు, నువ్వు ఆ మెసేజ్ చూపించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? నేనంటే మండిపడే మీ నాన్న నా మీద గొడవకి వస్తాడు, లేదంటే ఒకేసారి నేను నిన్ను భూమిని ప్రేమిస్తున్నాను అనుకొని నన్ను ఒక ఉమనైజర్ అని అనుకుంటారు. అలా అనుకున్నా నాకు పర్వాలేదు. నిజంగానే నేను నీకు ఆ మెసేజ్ పంపించాను అనుకొని భూమి నన్ను మరింత అసహించుకుంటుంది. నా మీద ఎటువంటి ఫీలింగ్ లేని భూమి నన్ను అసహించుకున్నా కూడా నాకు పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. నువ్వు ఆ మెసేజ్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల నేను భూమిని ప్రేమిస్తున్నానని తెలిసిన కొందరు భూమికి ఫోన్ లేదు కాబట్టి ఆ మెసేజ్ని భూమి కోసం పెట్టానని కొందరు అనుకుంటారు. మరికొందరు ఎస్ఆర్నో చెప్పాల్సింది పోయి ఈ అమ్మాయి ఏంటి ఇంత బహిరంగంగా ఈ మెసేజ్ని సోషల్ మీడియాలో పెట్టిందని నవ్వుకుంటారు. అంతకు మించి నువ్వు అనుకున్నది ఏమీ జరగదు, ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి గగన్ నక్షత్రకి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇస్తాడు. ఇక అలా చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నక్షత్ర, సారీ బాబా, ఐఎమ్ సో సారీ, నువ్వు నాకు దక్కాలి, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను, నాకు దక్కాలంటే ఏం చేయాలో చెప్పు అని నక్షత్ర అంటూ ఉంటే, ఏం చేసినా నేను నీకు దక్కను, ఎందుకంటే నువ్వు ఆ శరత్చంద్ర కూతురువి కాబట్టి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. చూడు బావా, నీకోసం నేను బంధాలన్నిటినీ కూడా తెంచేసుకొని వచ్చేస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వేమైనా చేసుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. చూడు బావా, నీకోసం నేను చచ్చిపోతాను అని నక్షత్ర అంటూ ఉంటే, ఇదొక రకమైన బ్లాక్మెయిలా? నువ్వేం చేసినా కూడా నేను ప్రేమించను, గుడ్ బాయ్, నీకు చేతనైంది చేసుకో అని చెప్పి గగన్ అలా కార్ దగ్గరికి వెళ్తాడు. నక్షత్ర గగన్ని బెదిరించిన తర్వాత అలా బిల్డింగ్ మీద వెనక్కి నడుచుకుంటూ వచ్చి అలా బిల్డింగ్ మీద నుండి కింద పడిపోతుంది. దాంతో కింద పడిపోయిన నక్షత్రాన్ని అలా రక్తపు మడుగులో చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.